అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి స్క్రోల్ అవుతుందండి. మీకు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు. మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం 1st తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్లానటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి. జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే మీకు గురుడు 2వ తారీఖు నుంచి జూన్ 2 నుంచి మీ మేషరాశిలోకి వచ్చేస్తున్నాడు. అద్భుతం. ఎందుకంటే తన స్వస్థానానికి రావడం వల్ల ధైర్యంగా, బలంగా, అధికారంగా ఉంటాడు. కానీ శని వృషభుడు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది మీకు. అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎంతో ధైర్యంగా ఉందాం అనుకుంటారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవడం, మనస్తాపం కలగడము, కోపం కలగడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు భయపడతాం అవసరం లేదు. ఎందుకంటే 2వ భావంలో రవి, బుధ, గురు, శుక్రుడు ఉన్నారు. అద్భుతం అండి. ఇంకోటి ఏంటంటే చంద్రుడు కూడా అక్కడ ఉన్నాడు. 5వ తారీఖు వస్తున్నాడు. 5వ తారీఖు, 6వ తారీఖు ఆ చంద్రుడు గురించి చెప్తాను. ఇప్పుడు రవి, బుధులు అంటే 5 గ్రహాలు ద్వితీయ భావంలో ఉన్నారంటే మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది ఈ నెల మొత్తం కూడా. రవి బుధుల గురించి చెప్పుకుందామండి. రవి బుధుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. చురుకుదనంగా ఎక్కువ ఉంటారు. ఫైనాన్స్ సైడ్ ఎక్కువగా ఉంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా కావాలండి. ఖచ్చితంగా ఉండాల్సిందే. బాగుంటారు. ఆడిటర్స్గా, మ్యాథమెటిషియన్స్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే బుధగురుల కాంబినేషన్ అంతేనండి. బుధగురుల కాంబినేషన్ ఆడిటర్స్. అలాగే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఒక కళా నైపుణ్యం కలిగి ఉంటారండి. మీరు ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్ బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అండి. బాగుంటుంది అది. అంతేకాకుండా యాస్ట్రాలజర్స్ మీరు చాలామంది ఉన్నారు. యాస్ట్రాలజర్స్ కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఈ ఐసీడబ్ల్యూ చదివే వాళ్ళకి, సిఏ వాళ్ళకి కూడా మంచి కాలము బుధగురుల కాంబినేషను. అలాగే గురుశుక్రుల కాంబినేషన్ అంతేనండి. గురుశుక్రుల కాంబినేషన్ ఎప్పుడైతే తెలివితేటలు, ధైర్యము, పాటలు పాడడము, మాట్లాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, ఎక్కువగా మీ సినిమా ఆపర్చునిటీస్ రావడము, ఇవన్నీ జరుగుతాయండి. బుధ శుక్రుల కాంబినేషన్ చెప్పుకుందాం. ఎంత ఉన్నాయి? 5 ప్లానెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి విడమరి చెప్తాను మీకు. బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ, భూములు కొనుక్కోవడం కానీ, కళారంగంలో ప్రతిభ, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, డైరెక్టర్స్ కూడా ఉంటారు కదా అందులో, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చంద్రుడితో కలిసిన శుక్రుడు గొప్ప అదృష్టం అండి. అంటే ఏంటంటే 5వ తారీఖు, 6వ తారీఖులో శుక్రుడు ఒక రాశ్యాధిపతి, చంద్రుడు ఉచ్చ స్థానాధిపతి, ఓన్ హౌస్లో ఉన్నాడు శుక్రుడు. అలా ఉంటే వృషభ రాశిలో కనుక శుక్రుడు ఉండి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే అద్భుతమైన రాజయోగము అని చెప్తామండి. జనరల్గా ఈ టైంలో జూన్ నెలలో 5, 6 తారీఖుల్లో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అఖండమైన రాజయోగం అని అంటారు. అంటే దేశానికే అద్భుతమైన ప్రతిభ తీసుకొచ్చే వాళ్ళుగా ఉంటారండి. హై పొజిషన్లో తీసుకొస్తారనమాట. అది ఏ రంగంలో అయినా సరే వాళ్ళు అద్భుతమైన ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 5 గ్రహాలు మీ రాశిలోనే ఉండము. అంతేకాకుండా చంద్రుడితో కలిసి శుక్రుడు 2 రోజులు ఉంటాడు. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మార్నింగ్ కూడా ఉంటాడు అనుకోండి. సో ఈ కాంబినేషన్ వల్ల ద్వితీయ భావం చాలా పర్ఫెక్ట్ బాగా ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా గాయకులకి చాలా అద్భుతం. కుటుంబంలో వృద్ధి ఉంటుందండి. మీకు ఎక్కువగా మాట్లాడే శక్తి బాగా ఉంది. ఇప్పుడు ఇదే కాంబినేషను శుక్రుడు, రవి, బుధులు కూడా 13వ తారీఖు నుంచి శుక్రుడు, అంటే ఈ డేట్లో అనవసరం కంటే సరే 15వ తారీఖు నుంచి రవి, బుధులు కూడా మారిపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే రవి, బుధుల కాంబినేషన్ బుధాదిత్య యోగం. అద్భుతం కదండి. ఈ రవి, బుధులే ద్వితీయ భావంలో యోగాన్ని ఇచ్చారు. మళ్ళీ ఈ రవి, బుధులే 3వ స్థానంలో బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా మీ రాశికి మంచివాడు కాదు బుధుడు, శుక్రుడు. కానీ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా మీకు 3వ భావం ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మీతో బుట్టును కలుస్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రవి, బుధుల కాంబినేషన్ కదండి, బుధాదిత్య యోగం కదా. ఫైనాన్స్ సైడ్ చెప్పేవాళ్ళు కానీ, కాస్టింగ్ అండ్ ఫైనాన్స్ అంటారు కదా, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి మంచి అద్భుతమైన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టువుల్ని ఎక్కువ కలవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, ఈ రవి, బుధుల కాంబినేషన్ కూడా మీకు ధైర్యాన్ని బాగా ఇస్తారండి. ఎందుకంటే రవి 3వ భావంలో అంటే ధైర్యం. మీ తోబుట్టు అంటే మీ తమ్ముళ్ళు ఉంటారు కదా, చెల్లెళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు కదా, స్కిల్స్ పెంచుకుంటారండి. ఏదేమైనా
బుధుడు 30 తారీఖు నుంచి బుధుడు 4th భావంలోకి వస్తాడు కదా. 4th భావం మీకు కాంబినేషన్ బాగుందండి. చదువులో బాగా రాణిస్తారు. పంట పొలాలు ఉన్న వాళ్ళకి బాగా రాణింపు ఉంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి, అది పక్కన పెడతాం. ఏదైనా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. కానీ సంతాన విషయంలో ఒక జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే పంచమ స్థానాన్ని చరి చూడడం అంటే అది మంచిది కాదు. కానీ పంచమాధిపతి ద్వితీయ భావం ఉన్నాడు, అది మాత్రం మర్చిపోకూడదండి. అద్భుతమైన ప్రపంచం, అద్భుతం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీకు 4th హౌస్ లార్డు చంద్రుడు 2వ భావంలోకి వస్తున్నాడు. అంటే ఈ కాంబినేషన్ చంద్ర శుక్రుల కాంబినేషన్ అద్భుతమైన ప్రపంచం. అది కాకుండా 2వ భావంలో చంద్రుడు వచ్చాడంటే భూములు కొనుక్కుంటారు, అదొకటి విషయం. పక్కన పెడితే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే బహుశా మీ జాతకాల రీత్యా 5వ తారీఖు 6వ తారీఖుల్లో విదేశీ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చూసుకోండి, జాతకాలు ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత 6వ భావంలో మీకు ఒక అదృష్టం అంటే కేతు ఉన్నారండి. కేతుకి గురుదృష్టి ఉంది ప్రస్తుతం. ఆ ప్రభావం వల్ల గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. 6వ భావానికి గురుదృష్టి ఉందంటే శత్రుహేం లేదు, ఉండదు మీకు. శత్రువులు మిత్రులు అవుతారు. రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్, కాంపిటీషన్ అంటే ఇవి ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు మేషరాశి వాళ్ళు కూడా ఉన్నాయి, లేకపోలేదు, ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాదండి 6వ భావంలో ఈ కేతు ప్రభావం వల్ల మేనమామలకి అద్భుతంగా ఉండడం జరుగుతుంది. కుజుడు 7వ భావంలోకి రావడం వల్ల కుజుడు మేషరాశిలో ఉండి 7వ భావాన్ని చూడడం వల్ల వివాహ శుభకార్యాలు చాలా బాగుంటాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. ఇంకా వాహనాలు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువండి. మీరు విహారయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా మీకు అష్టమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. శని చూస్తున్నాడు, చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ గురుదృష్టి ఉండడం వల్ల అష్టమ స్థానానికి ఒక యోగం ఏంటంటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కుతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ఉన్న మెడిసిన్స్ వాడవలసి వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశం ఉంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ తలవంతలంపుగా అంటే మీరు సంపాదించకుండా ఉండేటువంటి డబ్బు, ధనయోగం, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ లార్డ్ గురుడు ఉన్నాడు కదా, గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉంటుందండి. మీ ఉన్నతమైన విద్య కోసము విదేశాలు వెళ్తారు, అక్కడ మీకు రాణింపు ఎక్కువ ఉంటుంది. పైగా మీకు ఇంకోటి ఏంటంటే స్టాంపింగ్ త్వరగా అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, అది అద్భుతం. తర్వాత మీరు విహారయాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు, గురువు గారితో తీర్థయాత్రలు చేయడము, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ లేకపోతే చాలా ఉంటుంది. గంగా స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ. దశమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు, టెరిఫిక్. 10th హౌస్ లార్డ్ గురుడు చూస్తాడు, 10th హౌస్ లార్డ్ 10th హౌస్ గురుడు చూస్తాడు, 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగాల భద్రత ఉంటుందండి. ఆడవాళ్ళు కూడా చెప్తానండి, లేడీస్ మీకేనండి, చాలా అద్భుతంగా మీరు బాగా కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ రీత్యా మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు అలాగే ప్రయత్నిస్తున్నారు. సివిల్ సర్వీసెస్ రాయండి, గ్రూప్స్ రాయండి, వాటిలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు 10th హౌస్ చూడడం వలన మీ రాశికి, వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు 9th హౌస్ లార్డ్ అవ్వడం వలన ఖచ్చితంగా మంచి యోగం ఉందండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ కాస్టింగ్ అండ్ ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్ బాగా యోగం ఉంటుంది. అలాగే 10th భావానికి బాగుండడం వల్ల ఈ విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, లాయర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే తెలిసి చెప్తున్నారు అనుకోండి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రపంచం బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు బిజినెస్లు 11వ భావంలో శని మీకు బాధకుడు అవుతాడు. బాధకుడు అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 ప్లానెట్స్ ఉన్నాయండి, శని ఒకడు, రాహు కూడా ఇబ్బంది పెడతారు. శని బాధకుడు అవ్వడం వల్ల మీకు జాతకంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే శని 11వ భావంలో ఉంటే ధనయోగాన్ని ఇస్తాడు, అలాగే మీకు సేవకా జనాన్ని ఇస్తాడు. రాజకీయ రంగంలో ఉంటే పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అంటే మంచి చేసడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఏ ఫీల్డ్లోనో ఆ ఫీల్డ్ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. శని 11వ భావం వల్ల మీ బిజినెస్లు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రాహు కూడా అంత మంచివాడు కాదండి, దేహానారోగ్యం కలిగించడము, మనస్థిమితం లేకుండా చేయడము, ఇంట్లో వాడు ప్రాబ్లం కలిగేట్ చేయడము, స్త్రీ జన విరోధం కలిగేట్ చేయడము, కొన్ని ఉంటాయండి. అవన్నీ పెద్ద విపరీతంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. శని రాహువులు ఇబ్బంది పెట్టేసి మనం చంపేసి ప్రయత్నం చేయరు. అందుకే మనం శని భగవానుడికి ఓం శం శనీశ్వరాయ నమః మీకు తెలుసు. అలాగే రాహుకి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే చండీ హోమం, చండీ దేవి ఉంటారు, చండిక అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అదొకటి మీరు పూజలు చేసుకున్న, అమ్మవారికి హోమాలు చేసుకున్న, ఏదైనా రాహు బలం మీకు బాగా ఉంటుంది. మీరు చక్కగా ఉండండి బ్రహ్మాండంగా. మేషరాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అద్భుతమైన యోగాలు కలిగి తీరుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.